త్రిమూర్తి స్వరూపుడు జగద్గురువు అయిన దత్తాత్రేయ స్వామి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. అత్రి మహర్షి అనసూయ మాత దంపతులకు పరంధాముడైన శ్రీ మహావిష్ణువు తన పూర్ణ అంశతో దత్తాత్రేయునిగా జన్మించారు. అనసూయాత్మజం చంద్రానుజం దూర్వాసోగ్రజం నారాయణం మహావిష్ణుం దత్తాత్రేయం నమామ్యహం అనగా మహాపతివ్రత శిరోమణి అనసూయాదేవి ప్రియపుత్రుడు, చంద్రునికి తమ్ముడు, దూర్వాసునికి అగ్రజుడు, నారాయణ స్వరూపుడు, శ్రీ మహావిష్ణువు అవతారమూర్తి అయిన దత్తాత్రేయ స్వామికి నమస్కారములు సమర్పిస్తున్నాను. త్రిమూర్తుల వరప్రభావం చేత అత్రి మహర్షి నుండి దివ్య తేజస్సును గ్రహించి అనసూయ మాత గర్భవతి అయినది. బ్రహ్మదేవుని ఆత్మ నుండి అద్భుత తేజస్సు ఉద్భవించి నెమ్మదిగా పయనించి అనసూయామాత గర్భములో ప్రవేశించింది. అనంతరం శ్రీమన్నారాయణుని వక్షస్థలము నుండి దేదీప్యమానమై విరాజితమైన తేజస్సు అవతరించి అనసూయామాత గర్భాంతర్గతమైనది. ఆ వెంటనే మహాదేవుని పాలనేత్రము నుండి నిప్పు కణికలా తేజరిల్లుతున్న జ్యోతి ఆవిర్భవించి అనసూయామాత గర్భమునందు ప్రవేశించింది. త్రిమూర్తుల దివ్య తేజస్సుల విలీనంతో అనసూయాదేవి గర్భము అనూహ్య తేజస్సుతో ప్రకాశించసాగింది. అనసూయాదేవి గర్భము దినదిన ప్రవర్ధమానమై వృద్ధి చెందసాగింది. క్రమక్రమంగా రోజులు గడిచి 10 నెలలు నిండాయి. మార్గశీర్ష మాసము ప్రారంభమైనది. మార్గే మార్గప్రదో మార్గశీర్షే భృచ్యతి మార్గితః సౌమ్యః సౌమ్యోదినే పూర్ణః పూర్ణమాస్యాం నిశాముఖే అనగా మాసములకు శిరస్సు వంటి మార్గశీర్ష మాసములో మృగశిర నక్షత్రములో సోమవారము నాటి ప్రదోష కాలములో పరిపూర్ణ అవతార పురుషుడు, వేదములచే అన్వేషించబడువాడు, సమస్త జనులకు మార్గదర్శి, వైష్ణవాంశ సంభూతుడైన శిశువు త్రిముఖములతో షడ్భుజములతో దివ్య తేజో విరాజముతో జన్మించారు. ఆ శిశువు జన్మించినంతనే ఆకాశము నుండి అప్సరసలు పుష్పవర్షము కురిపించారు. దేవదుందువులు మ్రోగాయి. శుభమంగళ తూర్య నాదారావాలు త్రిలోకవాసులకు హర్షపులకాంకితులను గావించాయి. నారద తుంబురులు, గంధర్వులు ఆ బాలుని ఆగమనాన్ని కీర్తిస్తూ దివ్య గానామృతాలు, నామ సంకీర్తనలు ఆలపించారు. సనక సనందనాది మహర్షులు, దేవర్షులు శుభాశీసులు ప్రకటించారు. ఇంద్రాది దేవతలు ఆనంద పారవస్యంతో జయహో అత్రి అనసూయాసుత దత్తాత్రేయ గురుదేవ జయ జయహో అంటూ జయ జయధ్వానాలు చేశారు. అత్రి మహర్షి అనసూయామాతలకు తనను తాను దత్తం చేసుకున్నందున ఆయనను దత్తాత్రేయుడు అని కీర్తించారు. విష్ణువంశ సంభూతుడు అవతార పురుషుడైన దత్తాత్రేయుడు చిరుప్రాయంలోనే తపసిద్ధిని పొందారు. అజ్ఞాత ప్రదేశానికి వెళ్లి సంవత్సరాల తరబడి తపస్సు చేసేవారు. తల్లిదండ్రులిద్దరూ మహాతపో సంపన్నులైనందున తమ పుత్రుడు భగవద్ అవతారమని వారికి ముందే తెలిసి ఉన్నందున దత్తుని తపస్సుకి వారు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. అయితే ఆ ఋషివాటికలోని అనేక మంది ఋషిపుంగవులు అవతార పురుషుడైన దత్తాత్రేయ స్వామి వద్దకు వచ్చి, ఓ దత్తప్రభు, దైవస్వరూప, నిన్ను మా గురువుగా భావిస్తున్నాము, మాకు ఏదైనా ఉపదేశం చెయ్యి అని తరచూ అర్థిస్తుండేవారు. అప్పుడు దత్తుడు వారితో, నన్ను మీరు గురువుగా భావిస్తున్నారేమో కాని నేను మిమ్మల్ని శిష్యుడిగా భావించడం లేదు. ఉపదేశించడానికి నాకేమీ తెలియదు అంటూ ఆ మహర్షులకు అందకుండా పారిపోతుండేవారు. ఒకసారి దత్తుణ్ణి గాంచి వారంతా చుట్టుముట్టబోగా ఆయన పరుగు ప్రారంభించారు. దత్తుడు వారికి దొరకకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సరస్సును సమీపించి నీటి మీద నడుచుకుంటూ వెళ్లి సరస్సు మధ్యన నిలిచారు. ఆ 100 సంవత్సరాల పాటు ఆ సరోవర అంతర్భాగంలో సమాధి స్థితిలో ఉన్న దత్తాత్రేయుల వారు సమాధి స్థితి నుంచి వెలువడి నీటిపైకి వచ్చి తమ దేహంలోని మూలాధారం నుండి సహస్రారం వరకు గల 7 చక్రాలలో యోగశక్తి రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మిని మేల్కొల్పారు. ఆ యోగశక్తి ఆయన నుండి ఋషికన్య రూపంలో అవతరించి ఆయనకు నమస్కరించింది. అనగా అంటూ దత్తుడు ఆమెను సంబోధిస్తూ, నీవే నా శక్తివి, నీవే నేను, నేనే నీవు, నీవు నా అంతరంగంలో యోగశక్తిగా ఉన్నప్పుడు నేను దత్తాత్రేయుడను, నేను ఇలా గృహస్థ రూపం ధరించినప్పుడు నీవు నా అర్థాంగ లక్ష్మివి, అనగాదేవిని తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకొని నీటిపై తేలుతూ తీరానికి చేరుకున్నారు దత్తాత్రేయుడు. అనగా లక్ష్మి సమేత దత్తాత్రేయుల వారి రాకని గ్రహించి 100 సంవత్సరాలుగా ధ్యాన స్థితిలో ఉన్న మునులు కళ్ళు తెరిచి వారిని చూశారు. దత్తుడు పరబ్రహ్మ అని
అవతార పురుషుడు అని, జగద్గురు అని విశ్వసించి నిశ్చలమైన భక్తి శ్రద్ధలతో ఆయన దర్శన భాగ్యం కోసం తప్పించిన వారికి దత్తుడు సచ్చిదానంద సద్గురు బ్రహ్మముగా అనఘాదేవి దత్తయతీశ్వరుని అర్ధాంగిగా దర్శనమిచ్చారు. వారందరూ ఆనంద బాష్పములతో ఆ దంపతులకు పాదాభివందనం చేసుకున్నారు. శ్రీ గురుదత్తులు దివ్యాశీస్సులతో వారిని అనుగ్రహించారు. అనంతరం, ఓ మునీశ్వరులారా, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, ఆ త్రిమూర్తుల స్వరూపమైన గురువే నిరాకార నిరంజన పరబ్రహ్మము. అట్టి గురువును మనస వాచ కర్మణ ఆత్మార్పణ బుద్ధితో ఎవరు సేవిస్తారో, అనన్య భక్తితో ఎవరు విశ్వసిస్తారో, గురువుని మించిన దైవము లేరని, గురువే సర్వస్వమని త్రికరణ శుద్ధిగా ఎవరు విశ్వసిస్తారో వారే ఉత్తమ శిష్యులు. అటువంటి శిష్యులు సమస్త బరువు బాధ్యతలను సద్గురు స్వీకరిస్తారు. ఇట్టి సద్భావనతో సద్బుద్ధితో సద్గురువే సర్వస్వం అని విశ్వసించే సమస్త భక్తజనులకు నన్ను నేను దత్తత చేసుకుంటున్నాను. నా భక్తులు ఈ సువిశాల విశ్వంలో ఎక్కడ ఏ మారుమూలనున్నా అనన్య భక్తితో నన్ను స్మరించిన మరుక్షణమే వారికి దర్శనమిస్తాను. వారి ఆర్తిని తీరుస్తాను. వారి ప్రాపంచిక జీవన సమస్యలు నేను పరిష్కరిస్తాను. అంత్యమున వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను. భక్తి శూన్యులకు నా దర్శనము దుర్లభమవుతుంది. బ్రహ్మకల్ప మహాప్రళయ కాలం సమీపించే వరకు నేను విశ్వవ్యాపినై వసిస్తాను. భక్త జనావళిని నేను ఉద్ధరిస్తాను అని ప్రవచించారు దత్తాత్రేయ స్వామి. అప్పుడు మహర్షులు దత్తాత్రేయుని మాటలు విన్న తరువాత, జయ హో దత్త గురుదేవా, జయ 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 హో, జయ 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 హో శ్రీ గురుదత్త, జయ జయ గురుదత్త అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ ఆనంద బాష్పాలు కార్చారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదిస్తూ అంతర్ధానమయ్యారు. ఆనాటి నుండి దత్తాత్రేయుడు సహ్యాద్రిని నివాసముగా చేసుకుని ప్రతినిత్యం ప్రదోష కాలంలో కాశీనగరంలో గంగా స్నానము, గంధర్వపురంగా పిలువబడిన నేటి గాణగాపురంలో ధ్యానము, కురుక్షేత్రంలో ఆచమనము, తిరిగి గాణగాపురంలో మధ్యాహ్నం అనుష్ఠానము, దూతపాపేశ్వరంలో భస్మధారణ, కరహాటకగా నేడు పిలువబడుతున్న కర్ణాటకలో సంధ్యావందనము, కొల్హాపురంలో భిక్ష, పండరీపురంలో తిలకధారణ, పాంచాలేశ్వర్లో భోజనము, బదరీ నారాయణలో శ్రవణము, గార్నార్లో విశ్రాంతి, పశ్చిమ సముద్ర తీరంలో సాయం సంధ్య ఆచరిస్తూ నిత్య సంచారి అయి నిరంతరం తమ తమ భక్తులను ఉద్ధరిస్తున్నారు.